జై శ్రీకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆదోని అబ్బాయి. ఈరోజైతే ఆదోనిలో మోస్ట్ ఫేమస్ టెంపుల్స్లో ఒక్కటైనటువంటి శ్రీ 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 రణమండల ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే మనం వెళ్ళబోతున్నాం. ఇది వచ్చేసి రణమండల ఆంజనేయ స్వామికి రైట్ సైడ్లో ఉంటుందన్నమాట. రణమండల ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళే దారిలో మనకు ఆ బోర్డు అయితే కనిపిస్తుంది, యారో మార్క్ చూపిస్తూ. ఇక్కడ వేణుగోపాల స్వామి, వెంకటేశ్వర స్వామి, రాఘవేంద్ర స్వామి, ఈశ్వరుడు, ఆంజనేయ స్వామి అందరూ కలిసి ఉన్నారు. ఇది వచ్చేసి కొంచెం పైకి ఎక్కగానే నేచర్ వ్యూ అన్నమాట. ఈ విధంగా అయితే ఉంది. మనం రణమండల కొండకి ఏ విధంగా అయితే మెట్లెక్కి వెళ్ళాలో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయానికి కూడా అదే విధంగా మెట్లెక్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధంగా చిన్న మెట్లు ఉంటాయి, అక్కడ పెద్దవి, ఇక్కడ చిన్నవి, అంతే తేడా. దాదాపు 200 నుంచి 400 మెట్లు వరకు ఉంటాయి. మేము వెళ్ళడం 8:30 ఆ టైం అయ్యింది. సో సూర్యుడు ఆల్మోస్ట్ బయటికి వచ్చేసాడు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది రణమండల ఆంజనేయ స్వామి టెంపుల్ వ్యూ. ఇంకా దాన్ని చూసుకున్న తర్వాత కొంచెం అట్లే పైకి వెళ్తూనే ఉన్నాం. మేము వెళ్ళేలోపు ఆల్మోస్ట్ ఎండ అయిపోతుంది. ఇంకా నేను, మా ఫ్రెండ్ ఉమేష్, ఇంకో ఉమేష్, ఉదయ్, నలుగురు కలిసి వెళ్ళామన్నమాట. ఇంకా మీతో మాటల్లో పడి ఇంకా ఆల్మోస్ట్ మేమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి రాఘవేంద్ర స్వామి టెంపుల్. ఇంకా పైనకి వెళ్తే మనకు శ్రీకృష్ణ టెంపుల్ అయితే వస్తుంది. వేణుగోపాల స్వామి అని కూడా అంటారు. వెన్నె దొంగ, చిన్ని కృష్ణుడు, అల్లరి దొంగ అని ఇతనికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా, చాలా చిన్న టెంపుల్ అన్నమాట. ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి తారాబాయ్ అని అంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కూడా ఉంటారు. ఇదే అన్నమాట శ్రీకృష్ణ టెంపుల్, వేణుగోపాల స్వామి. ఇది వచ్చేసి కొండపైన ఉంటుంది, చిన్న గుడి అయినా బాగా కనిపిస్తుంది పైనుంచి. ఇంకా ముందుగా దర్శించుకుందాం రండి మీరు కూడా. ఇది వచ్చేసి ధ్వజస్తంభం. ఈరోజు జన్మాష్టమి కావడంతో ఈ విధంగా అయితే కొబ్బరి మట్టలు అయితే కట్టారు. ఆ దేవదేవ దర్శనం మీకు కూడా కన్నులారా వీక్షించండి. ఇదిగో ఈడే అన్నమాట ఉండేది శ్రీ 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 వేణుగోపాల స్వామి. ముందుగా గణపతి, తర్వాత నాగస్వామి, సీతారామ లక్ష్మణులు, వెంకటేశ్వర స్వామి అందరూ ఉన్నారు ఇక్కడ. ఇంకా ఆ వేణుగోపాల స్వామిని దర్శించుకొని స్వామివారు కొబ్బరికాయ ఇస్తే దాన్ని పగలగొట్టుకొని అందరికీ పంచి మేము కూడా తిన్నాము. ఇది వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర 360 డిగ్రీస్ వ్యూ అన్నమాట. అంటే రౌండ్ తిప్పి చూపిస్తున్నాను వ్యూ ఏ విధంగా ఉందో. అక్కడైతే గాలి చాలా బీభత్సంగా ఉంది. దాదాపు నిలబడేకి కూడా లేదు. అక్కడ నిలబడుతూ ఉంటే కానీ గాలి అనేది దొబ్బుతుంది. ఇక్కడ రామ్జేల్ నేషనల్ స్కూల్ దగ్గర నుంచి అయితే వ్యూ తీస్తున్నాను. రామ్జేల్ దగ్గర నుంచి యువతల బైపాస్ సిరిగుప్ప రోడ్ అక్కడి దాకా. ఇక్కడ నుంచి చూస్తే ఆదోని చాలా చిన్న చీమలాగా కనిపిస్తుంది. ఇళ్ళలు చూడండి ఏ విధంగా ఉన్నాయో, కొండలపై నుంచి అయితే ఉంది. ఇంకా అటు సైడ్ చంద్రబాబు అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, అక్కడి వరకు అన్నమాట మనది ఆదోని సిరుగుప్ప రోడ్ వరకు. అప్పుడు రాఘవేంద్ర స్వామి టెంపుల్ అని చెప్పాను కదా, ఆ దేవుని దర్శించుకోవడానికి మనమైతే వెళ్తున్నాం. ఇది వచ్చేసి చాలా పురాతనమైన టెంపుల్, స్తంభాల గుడి. మనము అప్పట్లో ఇళ్ళలు కూడా ఈ విధంగానే స్తంభాలతో కట్టి ఉండేది. ఇప్పుడంతా రెడీమేడ్ అనుకోవచ్చు. ఇది వచ్చేసి ఫస్ట్ ముందుగా శ్రీ అవధూత రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకోండి మీరు కూడా కన్నులారా. ఇదే అన్నమాట, అక్కడ మంత్రాలయంలో ఉన్నట్టుగానే ఉన్నారు కదా స్వామి, మూల విరాట్. ఇంకా ఆ స్వామిని దర్శించుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు ఈ రంగుల కలర్ఫుల్ అయితే కనిపించింది. ఇంకా అక్కడ శ్రీ ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శించుకొని ఇంకా బయట శ్రీకృష్ణ టెంపుల్ ఫ్రేమ్ ఉంటే అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని అయితే వెళ్ళేసాము. ఇక్కడ చూశారు కదా ఆంజనేయ స్వామి, ఇదే అన్నమాట. ఇంకా అక్కడ ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా మేమైతే కిందికి వెళ్ళి ఊర్లో జాతర ఉంటే సాయంత్రం అక్కడ కూడా దర్శించుకున్నాము. ఈ దేవదేవ దర్శన ఫలం మీకు కూడా కలగాలని కోరుకుంటూ
ఆ దేవదేవ దర్శన ఫలం మీకు కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకా నేను తిరిగి వస్తుంటే ఇక్కడ ఒక గుడి నన్ను చూపివా అని అడిగింది. సో ఇంకా అక్కడికి కూడా వెళ్ళి ఆ దేవుడిని కూడా దర్శించుకుందాం రండి. ఇక్కడ వచ్చేసి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయము. ఈశ్వరుడు, నంది, అమ్మవారు, పార్వతి అమ్మవారు, గణేశుడు అందరూ దర్శనమిస్తున్నారు ఇక్కడ. ఇంకా ఆ దేవదేవ దర్శన ఫలం మీకు కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి ఒక సైడ్కి వెళ్తే శ్రీరామ అదేదో ఉంది, నేను మర్చిపోయాను, అదైతే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి వాటర్ ఏ విధంగా ఉన్నాయో మీరు కూడా. ఇవి నీళ్ళు తాగుతారనుకుంటా, నాకు కూడా క్లారిటీగా అయితే తెలీదు. మేము వెళ్ళిన రోజు అంత ఎండ లేదు, మోడం మూసుకొని ఉండింది. సో ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. మీరు కూడా వీలైతే రణమండల ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చినప్పుడు శ్రీ వేణుగోపాల స్వామిని దర్శించుకోండి. ఆ దేవుడు చిన్ని కృష్ణుడు మీకు కూడా మంచి మంచి కోరికలు నెరవేరుస్తాడు. చెప్పాను కదండి, ఇక్కడ ఉండే వాటర్ ఇదే అన్నమాట. మేము వానాకాలంలో వెళ్ళాం కాబట్టి ఫుల్గా ఉన్నాయి వాటర్. ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు ఫోటో. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి ఆదోని వ్యూ ఈ విధంగా అయితే ఉంది. ఇంకా ఇదండి వాటి మన చిన్ని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేపియండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.